హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. రెసిపీ చూసారా? బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది 2 వీక్స్ బ్యాక్ వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు చేసింది కాదు. భూకంపం వచ్చిన 1 వీక్ తర్వాత మేము ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు తీసిన వీడియో ఇది. ఈ ట్రిప్కి వెళ్ళిన నెక్స్ట్ వీక్కి ఇంకొక ట్రిప్కి వెళ్ళాము. చాలా లాంగ్ ట్రిప్ అది. అందుకనే నేను ఈ వీడియోని పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు నెమ్మదిగా పోస్ట్ చేస్తున్నాను. భూకంపం వచ్చిన ఆ వీక్ అంతా అందరం కొంచెం భయంగానే ఉన్నాం. అదే ఫీలింగ్తోనే ఉన్నాం ఇంట్లో ఉన్నా సరే. ఈ డైనింగ్ టేబుల్ ప్లేస్లో ఉన్నప్పుడల్లా నాకు అదే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆ రోజు నుండి నేను ఈ ప్లేస్లో కూర్చొని భోంచేయడమే మానేశాను. నిజంగా కళ్ళు తిరుగుతున్నట్లే అనిపిస్తుంటుంది. మాకే కాదు, అందరికీ అలాగే ఉంది. అందుకనే ఒక 4 ఫ్యామిలీస్, మేము, మా పక్కింటి వాళ్ళు, పైన ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నారు. ఈ 4 ఫ్యామిలీస్ కలిసి ఒక ట్రిప్ కని ప్లాన్ చేసుకున్నాము. దానికోసమనే నేను ఇలాగా వేడివేడిగా బిర్యానీ చేశాను. తర్వాత ఒక స్వీట్ ఐటెం కూడా చేశాను, కోకోనట్ లడ్డు. ట్రిప్కి ఇలాగ మన ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్తే తినడానికైతే చాలా బాగుంటుంది. పటాయాలే ఫుడ్కి అయితే ఏమీ ప్రాబ్లం లేదు. ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. కాకపోతే మేము వెళ్ళేసరికి 2:30, 3 అయినా అవ్వచ్చు. ఆ టైంలోని వెళ్ళాలంటే కష్టం కాబట్టి రెడీ చేసేసుకున్నాం ఒక 4 ఫ్యామిలీస్ లంచ్ కోసం. బ్యాంకాక్లో లాంగ్ వీకెండ్, సో 3 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఒక ప్లేస్కి బుక్ చేసుకున్నాం, కానీ రూమ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయేసరికి పట్టాయాకి బుక్ చేసుకున్నాం. పట్టాయాలోకి అయితే ఒక విల్లా తీసుకున్నాం. చూపిస్తాం. విల్లా అయితే చాలా బాగుంటుంది. భూకంపం వచ్చిన నెక్స్ట్ డేనే వెళ్దాం అనుకున్నాం, కానీ డేర్ చేయలేకపోయాం. ఒక్కళ్ళవే ఉంటే భయం వేస్తుంది. అక్కడ వస్తే అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా అనుకుని మేము ఆగిపోయాము. ఇంకా అందరం కలిసి ఇలాగ మాట్లాడుకుని వెళ్ళాము. 4 ఫ్యామిలీస్తో కలిసి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ ఆడుకుంటారు, బాగుంటుంది. ఫస్ట్ వ్యాన్ మాట్లాడుకున్నాం. వ్యాన్ సరిపోదు అనుకుని ఒక ఎస్యూవీ కూడా బుక్ చేసుకున్నాం. ఫోటో తీస్తాం. ఇది ఎలా చూసాను. హాయ్ చెప్పండి. అది ఈ చిన్న పాప కూడా పట్టాయ వస్తుంది. 1 ఇయర్ పాప. ఫస్ట్ ట్రిప్ పట్టాయ. సేమ్ డవర్ ఫ్యామిలీసే వెళ్తున్నాము. బ్యాంకాక్ పట్టాయ 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఏది లేకపోతే. 10:30కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి 2:30 అలా అవుతుంది. ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళి చాలా కాలమైంది. ఎక్కువ మేము ఇండియా ట్రిప్లే వేస్తూ ఉంటాము. జూన్లో సమ్మర్ హాలిడేస్కి, క్రిస్మస్కి వెళ్తుంటాము 2 టైమ్స్ ఇండియాకి. భూకంపం వచ్చినప్పుడు మా టవర్కి అయితే ఏమీ డ్యామేజ్ కానీ ఏమీ అవ్వలేదు. అక్కడక్కడ చిన్న క్రాక్స్ అవి అందరికీ వచ్చాయి. ఆ రోజు నుండి లిఫ్ట్స్ అన్నీ వర్క్ చేశాయి. అందరూ వచ్చేసారి ఇంకా స్టార్ట్ అయిపోయాయి వెహికల్స్. వెళ్ళిపోతున్నాం పట్టాయాకి. సాటర్డే వెళ్ళి మండే వచ్చేసాము. ఎన్నిసార్లు వెళ్ళినా పట్టాయ అయితే అస్సలు బోర్ కొట్టదు. మేము ఇది 3rd టైం వెళ్ళడం. ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే ఉంటుంది. చూడడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఒకవేళ అన్ని ప్లేసెస్ చూసేస్తే రిలాక్స్ అవ్వడానికి కూడా పట్టాయ వెళ్తూ ఉంటారు. అంత బాగుంటుంది పట్టాయ. బ్యాంకాక్ ఎవరైనా టూరిస్టులు వచ్చారంటే పట్టాయ విజిట్ చేయకుండా వెళ్ళరు. వచ్చిన రోజే ఫస్ట్ ప్రిఫరెన్స్ పట్టాయకి ఇస్తారు. జర్నీ అయితే చాలా బాగుంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. లాంగ్ వీకెండ్ కదా, చాలామంది వెళ్ళిపోయి ఉంటారు ట్రిప్స్కి. ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా లేదు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎయిర్పోర్ట్ మీదుగా వెళ్తున్నాము. ఫ్లైట్స్ చూసారా పైన ఎంత దగ్గరగా కనిపిస్తున్నాయో. పట్టాయ అయితే వచ్చేసాము. మేము తీసుకున్న విల్లాకైతే వెళ్తున్నాము. చూడండి విల్లా. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ అయితే రీచ్ అయిపోయింది. వ్యాన్లో ఉన్న వాళ్ళమే ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ అన్ని విల్లాలే ఉన్నాయి. మాకు ఈ విల్లా లాస్ట్ మూమెంట్లో నైటే దొరికింది. అప్పటికప్పుడు కన్ఫర్మ్ చేసుకుని వెళ్తున్నాం. శ్వేత
అందరమే రీచ్ అయిపోయాము. 3:00 అయితే అయింది. ఇంక అందరికి ఆకలేసేస్తుంది. ముందు లంచ్ చేసేయాలి. లంచ్‌కి పులిహార, బిర్యానీ, ఆలు కుర్మా, సాంబార్ చేసుకున్నాం, వైట్ రైస్. విల్లా 4 ఫ్యామిలీస్కి అయితే 5 రూమ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. కిందంతా స్విమ్మింగ్ పూల్, లోపలంతా కిచెన్. ఒక డూప్లెక్స్ విల్లా తీసుకున్నాము ఇక్కడ. చాలా బాగుంది. కిచెన్ ఎలా వస్తుంది. అంతా ఓపెన్ కిచెన్. ఇలా కిచెన్ వెళ్ళి ఇచ్చారు. చాలా పెద్ద కిచెన్. మాకు బ్యాంకాక్లో చిన్న చిన్న కిచెన్స్ ఇస్తారు. కుకింగ్ చేసుకోవడానికి కావాల్సిన డిషెస్ అయితే అన్నీ ఉన్నాయి. కుక్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ మేము తీసుకొచ్చుకున్నాం. ఇక్కడే పక్కన షాప్స్ కూడా ఉన్నాయి. ఏమైనా కావాలంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. చికెన్ కూడా తీసుకొచ్చారు ఇక్కడ పక్కన షాప్ ఉంటే. నెక్స్ట్ డేకి కుకింగ్ చేసుకోవడానికి అయితే మేము తెచ్చుకున్నాం. ఏమేమి చేస్తాం కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఫాస్ట్గా లంచ్ అయితే చేసేస్తున్నాం. మా ఫ్రెండ్ చేసిన పులిహోర. ఇంట్లో చేసిన రెసిపీస్ కన్నా ఇలా బయటకు వచ్చినప్పుడు చేసిన వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే నలుగురు కలిసి కుక్ చేస్తున్నాం కాబట్టి రెసిపీస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా ట్రిప్లు కట్టుకి వచ్చినప్పుడు ఇలా విల్లా తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే కుక్ చేసుకోవడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇలా వన్ డే అయితే ఓకే, 2-3 రోజులు అనుకోండి ఇలా కుకింగ్ చేసుకుని తింటే బాగుంటుంది. కిడ్స్ ఉన్నప్పుడు బయట ఫుడ్ వాళ్ళు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. చిన్న పాపకి ఇంట్లోనే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కిందనే ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ కూడా చూపిస్తాను. పైన ఒక 4 రూమ్స్ ఉంటాయి. ఈ విల్లా 4-5 ఫ్యామిలీస్ వచ్చినా సరే చాలా ఫ్రీగా ఉండొచ్చు. అంత పెద్ద విల్లా. హాల్, కిచెన్ చూసారు ఎంత స్పేషియస్గా ఉందో. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, డాన్సెస్ చేయొచ్చు. అంత పెద్ద టీవీ ఇచ్చారు, పెద్ద సోఫా. ఈ విల్లాకి 2 డేస్కి 19,000 బాత్ పే చేశారు. ఇండియన్ కరెన్సీ అప్రాక్సిమేట్లీ 48,000. పైన 4 రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బ్యాంకాక్ పక్కనే ఉన్న పటాయాలో అయితే భూకంపం అయితే రాలేదు. అందుకనే సేఫ్ అని అందరూ పటాయా వెళ్ళారు. చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించారు పటాయా వెళ్ళడానికి. లాంగ్ వీకెండ్లో రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. రిమోట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా సీలింగ్ ఫ్యాన్స్ ఇవ్వరు, కానీ ఈ రూమ్స్ అన్నిట్లోనే సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి.
ఇంత పెద్ద విల్లా ఇచ్చారు, స్విమ్మింగ్ పూల్ మాత్రం చిన్నగా ఇచ్చారు. ఇటు వెళ్తే అటు రాలేమో తిరిగి. కిడ్స్కి అయితే సరిపోతుంది. ఇక్కడ మల్లె చెట్టు కూడా ఉంది, మల్లెపూలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న వైట్ పూలు కూడా ఉన్నాయి. చెంచే చండి మళ్ళీ వెళ్ళాక వచ్చి జున్ను చేస్తున్నాను. పాలు కూడా పంపించేసాము. ఇప్పుడు కూడా నేను న్యాచురల్ జున్ను ఎలా ఉందో అలా చూపిద్దామని తెచ్చాను. అసలు చేద్దామా? మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇన్స్టెంట్ జున్ను చేస్తున్నాను. ఇది మిక్స్ చేయాలి, పాలు వేసి అధిక పాలు ఏం చూడగా కొద్ది జున్ను పౌడర్ ప్యాకెట్కి 1/2 లీటర్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే స్వీట్ సరిపోదు. ఇలాచీ పొడి ఒకటే యాడ్ చేశాను, పెప్పర్ తీసుకురాలేదు. మిరియాలు ఉంటే టేస్ట్ బాగుంటుంది పౌడర్ చేసి వేస్తే. స్టీల్ బౌల్స్ లేవు, అందుకే నేను టిఫిన్ బాక్స్లో చేస్తున్నాను. ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కొక్క ఐటెం కుక్ చేసుకుందాం. నేనైతే జున్ను చేస్తున్నాను. ఇన్స్టెంట్ జున్ను ప్యాకెట్ తీసుకొచ్చాను, అందరికీ జున్ను చేసి పెట్టాను. చాలా నచ్చింది అందరికీ. రైస్ కుక్కర్లో వాటర్ వేసేసి ఈ బాక్స్ పెట్టేసి స్టీమ్ చేసుకోవడమే. ఒక 1/2 అవర్లో అయితే రెడీ అయిపోతుంది. రైస్ కుక్కర్లో స్టీమ్
టీ పౌడర్, కాఫీ పౌడర్, షుగర్ అన్నీ తీసుకొచ్చాం. మా ఫ్రెండ్స్ టీ పెడుతున్నారు. టీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇలాచీ చాయ్. కార్తీక్ వెరీ బిగ్ సంచలం. వస్తుంది వస్తుంది. జున్ను చూద్దాం రెడీ అయిందో లేదో. 15-20 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. కుక్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ అయినా పెడితే సరిపోతుంది. జున్ను రెడీ అయిపోయింది. కొంచెం చల్లారినాక తింటే బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది. పెప్పర్ ఉంటే బాగుండేది, మిరియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక ఇలాచీ తీసుకొచ్చాను. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒరిజినల్ జున్ను పాలతో చేసిన టేస్ట్ లానే ఉంటుంది. ఇన్స్టెంట్ జున్ను పౌడర్ కూడా వస్తుంది. ఎలా వచ్చిందా? వేడివేడిగా తింటారన్నా కదా. వేడివేడిగా జున్ను తినేసి అందరము బీచ్కి రెడీ అయిపోయాము. పక్కన ఒక బీచ్ ఉంది, 15 మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు. 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది. ఇంట్లోనే ఉంటే బోరు కొట్టేస్తుంది. అందుకనే బీచ్కి అయితే వెళ్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనుకుని వెళ్తున్నాం. మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది. పటాయిలో ఒక్కొక్క బీచ్కి ఒక పేరు ఉంటుంది. 2 బీచెస్ అయితే కవర్ చేసాము. ఈరోజు ఒక బీచ్కి వెళ్ళాము, నెక్స్ట్ డే ఇంకొక బీచ్కి వెళ్ళాము. ఇప్పుడు వెళ్తున్న బీచ్లోకి అయితే వాటర్లోకి అస్సలు వెళ్ళకూడదు, చాలా డేంజరస్ ఇక్కడ. అందుకనే బయటనే కూర్చుని కొంతసేపు మాట్లాడుకుని ఫొటోస్ అవి తీసుకుని వచ్చేసాము. కిడ్స్ కూడా ఆడుకున్నారు. పట్టాయి కదా, నైట్ చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ నైట్ మార్కెట్ ఉంటుంది. జామిటి అండ్ పట్టాయ బీచ్ ఇది. నైట్ టైం ఇంత రష్గా ఉందంటే మార్నింగ్ నుండి డే టైం ఇంకెంత రష్ ఉందో. ఒక గ్రూప్ ఫోటో తీసేసుకుని ఇంకా అదే రోజు వచ్చాము కాబట్టి కొంచెం టైర్డ్ అయి ఉంటాము, అందుకని మేము వెళ్ళిపోయాము. Mami jam-jam. అలా స్టూల్ గట్ట ఎక్కి జంప్ చేయకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పైన ఉప్మా చేస్తున్నాను. కిడ్స్ అందరికీ బ్రెడ్ ఆమ్లెట్ వేశారు. ఉప్మా చేస్తాను. ఈ బొంబాయి రవ్వ అని ఇండియన్ స్టోర్ నుండి నేను తీసుకొచ్చాను.
పక్కనే మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. చికెన్ కూడా తీసుకొచ్చారు. ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఉప్మా చూస్తే తినాలనిపిస్తుంది. నిజంగా ఉప్మా అంత టేస్టీగా ఉంది. నెయ్యి మర్చిపోయింది పోతాను. నెయ్యి మర్చిపోయింది తీసుకుని ప్యాకెట్ నెయ్యి మర్చిపోయి పర్లేదు. మంచి టమాటా పచ్చడి చేశాను కదా చేయకపోతాం అనుకో. టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్కి ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చారు. హాఫ్ చికెన్ గ్రేవీ చేస్తున్నాం, హాఫ్ చికెన్ ఫ్రై చేస్తున్నాం. ఇది ఫ్రై కోసం పక్కన పెట్టాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేస్తున్నారు. చిల్లీ పౌడర్ది తీసుకురాలేదు, థాయ్ చిల్లీ ఫ్లేక్స్. అవి కారం ఎంత వేసినా కలర్ రావట్లేదు. థాయ్ చికెన్ కర్రీలా ఉంది. ఎన్ని వేసినా ఈ కలర్ మాత్రం చికెన్ కర్రీలా ఉంది. మా ఫ్రెండ్ చేసిన పులావ్, ఇది నేను చేసిన చికెన్ గ్రేవీ. కిడ్స్ కోసమని చికెన్ ఫ్రై చేస్తున్నా. కిడ్స్కి ఫ్రై అంటే చాలా ఇష్టం కదా చికెన్. వంటలు అయితే అయిపోయాయి. లంచ్ చేసేసి ఇంకా బీచ్కి అయితే వెళ్తున్నాం. ఈ బీచ్ అయితే కొంచెం దూరమే, చాలా దూరం, కానీ చూద్దామని వెళ్తున్నాం, బాగుంటుందని. బీచ్కి వెళ్ళే దారిలో స్ట్రీట్ ఫుడ్స్ అయితే చాలా ఉంటాయి. లోపల వరకు రారు, వ్యాన్ ఇక్కడ ఆపేసారి. ఇంకా వాక్ చేసుకుంటూ బీచ్కి వెళ్ళాలి. ఈ బీచ్ అయితే అంత కంఫర్ట్గా లేదు. సెష్మీ బీచ్ అంతా స్టోన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వాటర్లోకి వెళ్ళిన స్టోన్స్ బాగా గుచ్చుకున్నాయి కాళ్ళకి. బీచ్ పక్కన చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఏదైనా ఎక్కడ టచ్ నో 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 ముట్టుకున్నాను. Is that a really fish? Yeah, it's such a fish. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏంటి చూడండి. జోష్నిక జోష్ని చూడు, జోష్ని
సన్సెట్ అయితే చాలా బాగుంది, చాలా దగ్గరగా ఉన్నట్టుంది. Can't stay cool out. Why my worst enemy waits for me? Yeah. Talking too loud, showing the world that he's in charge here. Your, your face can't deny it. No matter what you say, the eyes don't show lights. No way, no way. You can't disguise. Recycle all the hurt that bursts from the side. That's all you'll ever need. I never wait, and you're still so lost. You got power in your eyes to get you open doors. I never wait, and you're still so lost. You got power in your eyes to get you open doors. Oh, this wasn't funny, but it's not very funny right now. And I want it to be. And I will be again. But God damn it! Let's get the balance back, okay? Watch out your mouth. Make yourself clear, we may not believe. No, 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 no. Don't kid yourself. What has been said on earth can be erased. Just getting the phone out though your pretty face. సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. బీచ్ నుండి పటాయా సెంట్రల్కి వచ్చాము. అక్కడ షాపింగ్ అయిపోగానే దానికి ఆపోజిట్లోని మెడ్రాస్ దర్బార్ ఉంటుంది, అక్కడ డిన్నర్ కోసమని వచ్చాము. చాలా బాగుంది ఫుడ్ అయితే అక్కడ కూడా. మెనూలో ఆంధ్ర చికెన్ 65 ఉంది, ఇంకా ఆర్డర్ చేసుకున్నాం. ఈ డిష్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇదే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. రెండు చికెన్ బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. రైస్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తారు ఇక్కడ. ఇక్కడ టీ చాలా స్పెషల్గా ఉంటుందంటే టేస్ట్ చేయాలనిపించింది, అందుకనే టీ కూడా తీసుకున్నాం.
నిజంగా బిర్యానీ తిన్నప్పుడు కూడా అంత టేస్ట్ అనిపించలేదు, కానీ టీ తాగుతున్నప్పుడు మాత్రం చాలా బాగుంది. మంచిగా మసాలా ఇలాచీ వేశారు, చాలా టేస్టీగా ఉంది. నేను టీ పెడితే నార్మల్గానే ఉంటుంది, ఇంత టేస్టీగా అయితే ఉండదు. ఇక్కడ క్రోకడైల్ బార్బిక్యూ ఉన్నట్టుగా ఉంది. ఒకరోజే కుక్ చేసుకున్నాం, నెక్స్ట్ డే అంతా బయట తిన్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం, మెడ్రాస్ దర్బార్కి. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటాయి మెడ్రాస్ స్టైల్లో. మార్నింగ్ ఎర్లీగా లేచాము, అందుకనే మేము లేడీస్ వచ్చేసాము. కిడ్స్ ఇంకా పడుకునే ఉన్నారు, వాళ్ళకి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాము. ఈరోజు చెక్అవుట్ చేసేయాలి 12 o'clockకి. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి పార్సెల్స్ తీసుకుని వెళ్ళిపోయాము. ట్వెల్వ్ ఓ క్లాక్కి చెక్అవుట్ అంటే 11:30కే రెడీ అయిపోయాము. ఈ 2 days విల్లాలోని ఫ్రెండ్స్ తోటి కలిసి చాలా బాగా స్పెండ్ చేసాము. పక్కపక్కనే రూమ్స్ ఉంటాయి, ఇంకా కలిసి ఉండడం చాలా మంచిగా అనిపించింది. ఈ విల్లా నుంచి ఇంక వెళ్ళిపోతున్నందుకైతే చాలా బాధ అనిపించింది. ఈమె మా క్యాబ్ డ్రైవరు. హోటల్ తీసుకుంటే రూమ్స్ ఎక్కడెక్కడో ఇస్తారు, ఇలాగ కలిసి ఉండడం అయితే ఉండదు. అన్ని రూమ్స్ చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయి. రిమోట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, అన్ని రూమ్స్లో ఉన్నాయి. డిన్నర్ చేసేసి కిందన పైకి వచ్చినప్పుడు ఇలాగ ఫ్రెండ్స్ అందరం ఇలా బయటకు వచ్చి ఎవరి రూమ్స్ నుండి వాళ్ళు బయటకు వచ్చి ఇలా మాట్లాడుకుంటే వాళ్ళవి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. కిడ్స్ స్విమ్మింగ్ చేస్తూ ఉంటే చూడడానికి బాల్కనీలో ఉండి చాలా బాగుండేది. పక్కన విల్లాస్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి, బయట నుండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇది గైస్ మా ట్రిప్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. రెండు ఆపేసాను టీవీ ఇంకా. అందరం రెడీ అయిపోయాము. విల్లా నుంచి బయటకు వచ్చేసి వ్యాన్ ఎక్కేసాము, కూడా ఎక్కేసి మేము అందరం బ్యాంకాక్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది ఫ్రెండ్స్ పట్టయ్య ట్రిప్ అయితే ఫ్రెండ్స్ తోటి విల్లాలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ట్రిప్ అవసరం అనే చెప్పాలి, అందరము చాలా బాగా ఎంజాయ్ చేసాము. భూకంపం వల్ల లాస్ట్ వీక్ అంతా కొంచెం డిస్టర్బ్ అయ్యి భయంతో ఇంట్లోనే ఉన్నాము. ఇలా బయటకు వచ్చేసరికి ఆ ఫీలింగ్ నుండి బయటకు వచ్చినట్టు అనిపించింది. మాకే కదా, మా ఫ్రెండ్స్కి కూడా అలాగే అనిపించింది. నెక్స్ట్ వీక్ సంక్రాంతి హాలిడేస్, ఇంకా వెంటనే ఇంకొక ట్రిప్ మళ్ళీ 4 families ప్లాన్ చేసుకున్నాం. వెళ్ళంత వచ్చేసి ఫైనలీ సేఫ్గా అందరూ బ్యాంకాక్ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ట్రిప్ వీడియో అయితే చాలా బాగుంటుంది. సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారో ఐలాండ్లోని ఆ సీన్స్, ఆ బీచెస్ అయితే చాలా బాగుంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మాకు చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి.